ఇది ఎంతైనా ఆశ్చర్యకరమైనటువంటి న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఈ ఉదయకాల సమయంలో మీ అందరి దగ్గరికి వస్తూ ఉంది. యేసయ్య మీ ప్రతి గృహాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీ అందరి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి మీ అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన నిత్య రాజ్యములో ఉండాలనేటువంటిది యేసయ్య యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన జన్మించాడు. చాలా మంది యేసుక్రీస్తుని తెల్లాల దేవుడని, యేసుక్రీస్తుని ఎవరి తక్కువ కులాల దేవుడని అనుకుంటున్నారు. కానీ యేసయ్య అందుకనే ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ అయినటువంటి, ప్రపంచానికి కేంద్ర బిందువు అయినటువంటి ఏమండి మరి యెరూషలేము మహాపట్టణంలో బెత్లెహేము గ్రామంలో యేసు